దేశంలో వేగంగా పెరుగుతున్న మధ్యతరగతి అధిక ఆదాయం కారణంగా రాబోయే 10 ఏళ్లలో భారత యూజ్డ్ కార్ల మార్కెట్ $100 బిలియన్ మార్కును చేరుకుంటుందని ప్రముఖ కార్స్ 24 సహ వ్యవస్థాపకుడు సీఈఓ విక్రమ్ చోప్రా అంచనా వేశారు. మన కరెన్సీలో ఈ విలువ 8.3 లక్షల కోట్లు. వినియోగదారులు తరచుగా తమ కార్లను అప్గ్రేడ్ చేయాలని భావిస్తూ ఉండడంతో ఈ మార్కెట్ వృద్ధి వేగంగా ఉందని విక్రమ్ అభిప్రాయపడ్డారు. కంపెనీ అంతర్గతంగా చేపట్టిన అధ్యయనం ప్రకారం ఏడాదికి సగటున 15% వృద్ధితో 2023లో 2 లక్షల కోట్లుగా 2034 నాటికి 8.3 లక్షల కోట్లకు పెరుగుతుందని విక్రమ్ చోప్రా తెలిపారు. పట్టణీకరణ, పెరుగుతున్న మధ్యతరగతితో పాటు వివిధ అంశాలు యూజ్డ్ కార్ల మార్కెట్కు కలిసొస్తున్నాయి. ఈ పరిణామాలు వినియోగదారుల ప్రాధాన్యతలను మారుస్తున్నాయి. ముఖ్యంగా కస్టమర్లు సరసమైన మొబిలిటీ పరిష్కారాలకు ఆసక్తి చూపిస్తున్నారు అని విక్రమ్ వివరించారు. 8 ఏళ్ల క్రితం తాము కార్స్ 24 ప్రారంభించినప్పుడు యూజ్డ్ కార్ల మార్కెట్ పరిమాణం సుమారు 80,000 నుంచి 1,20,000 కోట్ల రూపాయలుగా ఉండేది. అంతకు ముందు కంటే గత 3-4 ఏళ్లలో ఈ మార్కెట్ వేగంగా పెరుగుతోంది. యుఎస్, చైనా, యూరోప్ లాంటి దేశాల్లో 80 నుంచి 90% మంది వద్ద కార్లున్నాయి. కానీ భారత్లో 8% వద్ద మాత్రమే కార్లున్నాయి. కాబట్టి భవిష్యత్తులో దేశీయ మార్కెట్లో అవకాశాలు మెండుగా ఉన్నాయని విక్రమ్ పేర్కొన్నారు.